హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్. ఈరోజు ఏం చేస్తున్నాం రా మనం? ఫంక్షన్ హాల్ సర్చ్ లో ఉన్నాము. బుజ్జి పాప బర్త్డే రాబోతుంది. సో బ్యాంకెట్ హాల్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. అందరికీ హాయ్ చెప్పు. కెమెరా అక్కడ ఉంచుడు. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. హాయ్. Please engage park brake and take key out. హాయ్. ఇక్కడమ్మా, ఇక్కడ ఇక్కడ చూడు, ఇదిగో అమ్మ కనిపిస్తుంది అక్కడ నీకు. బయట పిల్లల్ని చూస్తుంది. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడు, ఇదిగో కనిపిస్తుందా? హాయ్ అండి. నా బర్త్డే సెలబ్రేషన్ కోసం ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము. ఫంక్షన్ హాల్ చూడడానికి వెళ్తున్నాం. చెప్పమ్మా, చెప్పు. నెక్స్ట్ ఇయర్ చెప్తావా? ఇప్పుడే వెళ్తున్నాం అండి. ఇంకా 10 days ఉంది కరెక్ట్గా బర్త్డేకి. మనకి సిటీలో ఇప్పుడు ఫంక్షన్స్ ఎక్కువ అయ్యే టైం కాబట్టి కొంచెం ముందే వెళ్ళి చూసుకుందామని 10 days ముందైనా మనం ప్రీ బుక్ చేసుకోవాలి కాబట్టి వెళ్తున్నాం. మంచిగా ఒక 100-150 మెంబర్స్ పట్టేంతగా ఉండాలి. బాగుండే మంచి ఏమంటే ప్రైమ్ ఏరియాలో ఉండేలాగా, అందరికీ రావడానికి ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండేలాగా, ఈజీ యాక్సెస్ ఉండేలాంటి చూద్దామని వెళ్తున్నాం. సో పదండి చూద్దాం. మీకు కూడా చూపిస్తాం. పదండి బాయ్. సబ్స్క్రైబర్స్ కి కూడా చూపిద్దాం. ఉందనిక బ్యాంకెట్ హాల్కి అయితే వచ్చేసామండి. ఎక్కువగా వ్లాగ్స్ షూట్ చేసుకోలేదు అసలు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అరే ప్రాపర్గా అన్నీ షూట్ చేసుకొని ఉంటే బర్త్డేస్ ఎవరైనా చేసుకునే వాళ్ళకి యూజ్ అయ్యేది కదా అనిపిస్తుంది. బట్ ఎందుకో ఆ టైంలో మన హడావిడిలో ఉంటాం కదా, అన్నీ షూట్ చేయాలి అని అనిపించదు. ఆ రోజు మాకు షూట్ కూడా ఉంది. షూట్కి వెళ్ళాలి, మళ్ళీ బ్యాంకెట్ హాల్ బుక్ చేయాలి, ఇవన్నీ ఉండేసరికి హడావిడి అయిపోయింది. సో మొత్తానికైతే బ్యాంకెట్ హాల్ దగ్గరికి వచ్చాము. దీనికన్నా ముందు ఒక 2 చూసాం, బట్ అవి నాకు నచ్చలేదు. సో ఇది లా రాయల్ బ్యాంకెట్ హాల్ అనమాట. డైన్ ఇన్ చైనా వాళ్ళది. మియాపూర్ సిగ్నల్ పక్కనే ఉంటుంది. మనకి మెట్రోకి వచ్చే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అలా అని చెప్పి ఇది పిక్ చేసుకున్నాం అనమాట. మేము వెళ్ళేసరికి ఒక ఫంక్షన్ అవుతుంది, ఆల్రెడీ బర్త్డే పార్టీ అవుతుంది. సో ఆ డెకరేషన్ థీమ్ కానీ అదంతా నాకు నచ్చింది, ఓకే అనిపించింది. సో సీటింగ్ అరేంజ్మెంట్ ఎవ్రీథింగ్ బాగుంది. అండ్ ప్రైజింగ్ కూడా ఓకే అనిపించింది. మరి ప్రైస్ చాలా తక్కువ ఉందని చెప్పలేను, కానీ ఫుడ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ అంతా ఓకే. సో చూసాం అనమాట మేము డెకరేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి ఎవ్రీథింగ్. అంటే బిఫోర్ పార్టీ వెళ్ళాం కదా, వేరే వాళ్ళది అవుతూ ఉంటే లైవ్లో చూసాం కాబట్టి ఓకే డెకరేషన్ ఇలా ఉంటుందా, ఇలా చేస్తారా ఏంటి, మాకంతా ఒక ఐడియా వచ్చింది. సో మేము వెళ్ళినప్పుడు లక్కీగా ఏంటి అంటే ఈ మెజిషియన్ వచ్చారండి, జనార్దన్ గారు అని చెప్పేసి. చెక్ మూవీలో ఇంకా చాలా మూవీస్లో ఆయన యాక్ట్ చేశారు. చాలా సీనియర్ మెజిషియన్. వాళ్ళ సన్ కూడా ఇదే చేస్తారు. బట్ మేము వెళ్ళినప్పుడు సార్ వచ్చారు. సో ఇంకా ఆయనతో మాట్లాడి మీరే రావాలి ప్రోగ్రామ్కి అని చెప్పి మాట్లాడుకున్నాం అనమాట. డేట్ అవన్నీ కూడా ఫిక్స్ చేసుకున్నాం. May 2 రోజు ఇంకొక ఈవెంట్ కూడా ఉంది యాక్చువల్గా వీళ్ళ బ్యాంకెట్ హాల్లో. వాళ్ళు కూడా ఆఫ్టర్నూనే బుక్ చేసుకున్నారు. మేము వచ్చి ఒక 1 hour ముందే వాళ్ళు ఆఫ్టర్నూన్ క్యాన్సిల్ చేసుకొని ఈవినింగ్కి పెట్టుకున్నారనమాట. లేదంటే మాకు ఇది కూడా బుక్ అయ్యేది కాదు. ఒక 15-20 days ముందే బుక్ చేసుకోవాలంట. మేము మరీ దగ్గరకు వచ్చాక వెళ్ళాం కదా, బ్యాంకెట్ హాల్స్ ఇవన్నీ బుక్ అయిపోతాయి అన్నమాట. సో లక్కీగా మాకు ఆఫ్టర్నూన్ స్లాట్ దొరికింది. సో మధ్యాహ్నం మా ఈవెంట్ ఉండే, మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకొక బర్త్డే ఈవెంట్ ఉంది. సో మొత్తానికైతే ఇక బుక్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఈరోజు లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదేమో బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కొంచెం పన్నీర్ ఉండే, పన్నీర్లో కొన్ని క్యాప్సికమ్ పీసెస్, కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసేసి వితౌట్ పచ్చిమిర్చి కొంచెం బటర్ వేసి ఇవి మగ్గించుకొని పైనుంచి పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాను. దానికి కాంబినేషన్గా చపాతీ, నైట్ మిగిలిన చపాతీ ఉంటే దాంట్లో ఎగ్ ఆమ్లెట్ వేశాను. ఫ్రాంకీ లాగా చేశాను అనమాట. దానికి కాంబినేషన్గా పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై లాగా చేశాను. సో ఇంక ఇది బ్రేక్ఫాస్ట్ తినేసాక ఎగ్స్ బాయిల్ చేశానండి. లంచ్కి వచ్చేసి ఈరోజు ఒకటే ఎగ్ ఉంది. సో ఒక్క ఎగ్ని బాయిల్ చేస్తున్నాను అగారో ఎగ్ బాయిలర్లో. సో దీంట్లో 8 eggs మనం బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలే నరేంద్ర మోడీ మనకి గ్యాస్ స్టవ్ సేవ్ చేయమని చెప్తున్నారు. అండ్ గోల్డ్ కూడా 1 year పర్చేస్ చేయొద్దు అని చెప్తున్నారు. ఆయిల్ తక్కువగా యూజ్ చేయమని చెప్తున్నారు. ఇలాంటి టైంలో ఎగ్స్ బాయిల్ చేయడం, కొన్ని చిన్నవి రైస్ కుక్ చేసుకోవడం రైస్ కుక్కర్లో, ఎగ్స్ బాయిల్ చేయడం ఎగ్ బాయిలర్లో, ఇట్లా తగ్గించుకుంటే మనం గ్యాస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మాకైతే ఒక 4 months వచ్చే గ్యాస్ అనేది 5 months వస్తుంది. ఎందుకంటే రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నాము, ఎగ్స్ ఏమో ఇందులో బాయిల్ చేసుకుంటున్నాము. సో అట్లా చిన్న టిప్స్ ద్వారా మనం గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. కొందరికైతే గ్యాస్ బుక్ చేస్తే రావట్లేదంట కూడా స్టిల్ ఇంకా. సో మేమైతే ఇంకొకటి రెడీగా పెట్టుకున్నాంలేండి గ్యాస్. సో ఎగ్స్ ఇక్కడ బాయిల్ అయిపోయాయి. ఈ అగారో ఎగ్ బాయిలర్ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి టమాటో, దొండకాయ అండ్ మిల్ మేకర్ కర్రీ అనమాట. మిల్ మేకర్ మామూలుగా బాయిల్ చేసుకొని ప్లెయిన్గా తింటే తినబుద్ధి అవ్వట్లేదు. అందుకని ఇట్లా అన్ని కర్రీస్లో కొన్ని అట్లా యాడ్ చేస్తున్నాను.
యాక్చువల్ కర్రీ వచ్చేసి టమాటో దొండకాయ కర్రీ, దాంట్లో కొన్ని మిల్ మేకర్ యాడ్ చేశాను అనమాట. సో ఈరోజు కర్రీ ఇది. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హలో అండి, ఈరోజు అమెజాన్లో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా, ఆ రివ్యూ చేద్దామని చెప్పి. ఇవే డ్రెస్సెస్ అమ్మ, చూపిద్దామని సబ్స్క్రైబర్స్కి అమెజాన్లో తీసుకున్నా అనమాట. ఇవన్నీ చూపిద్దామా ఇప్పుడు? ఓకేనా? ఈ డ్రెస్ బాగుందా? ఎల్లో డ్రెస్ బాగుందా? ఎల్లో కలర్ నచ్చిందా నీకు? ఇప్పటివరకు ఎల్లో కలర్ అసలు వేయలేదురా నేను. ఎల్లో కలర్ తీసుకోనా ఒక డ్రెస్ నీకు? నీకు డ్రెస్సులు వద్దామా? మైకులు, కెమెరాలు ఇవి కావాలి కదా నీకు? కదా, నీకు మైక్స్ అంటే చాలా ఇష్టం కదా. ఎన్ని టాయ్స్ ఉన్నా లాస్ట్కి మైక్సే కావాలంటది. వద్దురా, సౌండ్ వస్తుంది. మైక్ టచ్ చేస్తే సౌండ్ వస్తుంది. అదిగో నాన్న వెళ్ళిపోతున్నాడంట. ఈ డ్రెస్సెస్ అమెజాన్లో తీసుకున్నా అండి. అమెజాన్లో మనకి గ్రేట్ సమ్మర్ సేల్ జరుగుతుంది. సో ఆ సేల్లో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అప్ టు 80% వరకు కూడా టాప్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్స్ పైన మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ప్రైమ్ మెంబర్స్కి అయితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. సో ఇవి నేను అమెజాన్లో తీసుకున్న డ్రెస్సెస్. వీటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి. సో మీకు ఏదైనా డ్రెస్ నచ్చితే తీసుకోండి. దీంట్లో సైజెస్ ఆప్షన్స్, కలర్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. రివ్యూ చేద్దాం అంటే కూర్చోదు, ఈమె ఆడుకుంటూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, కొత్తగా సోఫా ఎక్కడానికి ట్రై చేస్తుంది. సోఫా పైనే కూర్చుంటుందంట, కింద కూర్చొని అంటుంది. సోఫా ఎక్కిస్తే దీనిపైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది. కింద కూర్చోబెడితే కూర్చోట్లేదు. మీరు మాత్రం సోఫాలో కూర్చొని నన్ను మాత్రం కింద కూర్చోమంటారా అని అంటుంది. సోఫాలో కూర్చొని ఇట్లా వెనక్కి కొరిగి టీవీ రిమోట్ ఇట్లా ఒత్తుతూ ఉంది కదా. లేకపోతేనే బయటకు వెళ్ళి తులసి కోటలు మట్టి తీసుకురావడము, అటు బాల్కనీకి వెళ్ళడము, ఇవే కదా నువ్వు చేసే పనులు. రోజు ఏం చేస్తున్నావు ఇంట్లో చెప్పు? ఏం చేస్తున్నావు? సరే వెళ్ళు నువ్వు, నేను వీడియో చేసుకోవాలి. వెళ్ళు. రే బాయ్ చెప్పు. ఇదిగో బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్. క్లాప్స్ కొట్టు. క్లాప్స్ కొట్టు. క్లాప్స్ సరే వెళ్ళు, నేను వీడియో చేసుకుంటా. రే చూడు, కార్ కీస్ ఇచ్చే. అది వావ్, చూశారు నీ పర్ఫార్మెన్స్ అంతా రికార్డ్ అయింది. అయిపోయిందా? ఏడవడం అయిపోయిందా? సో అమెజాన్లో మనకి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ జరుగుతుందండి. ఈ సేల్లో మనకి అప్ టు 80% టాప్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్స్ పైన ఉందన్నమాట. ప్రైమ్ మెంబర్స్కి అయితే ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మంచి ఆపర్చునిటీ. ఏదైనా తీసుకోవాలనుకుంటే ప్లాన్ చేయండి. ఫస్ట్ నేను వేర్ చేసిన డ్రెస్ చూపిస్తానండి. ఇది బాగుంది, కాటన్ అనమాట. సమ్మర్స్కి అట్లా ఇది మంచిగా యూజ్ అవుతుంది. మనం ఫ్యాబ్రిక్ సపరేట్గా తీసుకొని స్టిచ్ చేయించుకునే దానికన్నా అమెజాన్లో మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దీనికి బాటమ్ కూడా ఇలా వచ్చింది, బట్ నేను బాటమ్ ఇది వేర్ చేయకుండా నేను నా దగ్గర ఉన్న లెగ్గిన్తో పేరప్ చేసుకున్నాను అనమాట. ఇలా మామూలు బాటమ్ వేసుకుంటే ఇలా ఉంటుంది. బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. నాకు ఇది బాగుంది అనిపించింది. అదిగోండి ఇలా ఉంది. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి. ఈ మధ్య నాకు ఎల్లో ఫేవరెట్ అయిపోయింది. శారీస్ చూసినా, డ్రెస్సెస్ చూసినా ఎల్లో ఎక్కువ నచ్చుతుంది అనమాట. ఎల్లోలో కొంచెం మనం ఫొటోస్, వీడియోస్కి మంచిగా కనిపిస్తాం ఎల్లో కలర్లో. వివో బ్రాండ్ నుంచి తీసుకున్నా. ఇది కాలర్ నెక్ వస్తుంది అండ్ యోక్ పార్ట్ అంతా ఇట్లా వస్తుంది అనమాట. హెవీగా ఫాయిల్ ప్రింట్ వస్తుంది. ఇది వాషింగ్ మిషన్లో వాష్ చేయకుండా నార్మల్ బకెట్ వాష్ చేసుకుంటే బాగుంటుంది. సెమీ పార్టీ వేర్ టైప్ అనమాట. సింగిల్ టాప్ వస్తుంది ఇలా. రేయాన్లోనే మంచి క్వాలిటీ రేయాన్ అనమాట. ఇది పేర్ చేస్తే ఇలా ఉంటుంది. దీనికి మెరూన్ లెగ్గిన్ పేరప్ చేయొచ్చు, వైట్ లెగ్గిన్ పేరప్ చేయొచ్చు, గోల్డ్ కలర్ లెగ్గిన్ పేరప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ చాక్లెట్ బ్రౌన్ కలర్ అసలు ట్రైయే చేయలేదు ఇంతవరకు. ఇది ఆఫర్లో చాలా తక్కువకి వస్తుందండి. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నా. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. చాక్లెట్ బ్రౌన్ తీసుకున్నా నేను. సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది మొత్తం. దీనికి ఇట్లా వీ నెక్ ప్యాటర్న్లో ప్యాచ్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లా ప్యాచ్ వచ్చింది కదా. కింద యాప్లిక్ వర్క్ లాగా అదే ప్యాచ్ ఇట్లా వేశారు. బాగుంది, కలర్ బాగుంటుంది. కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళు వేర్ చేస్తే మంచిగా కనబడతారనమాట. దీనికి బాటమ్ సెల్ఫ్ కలర్లోనే బాటమ్ వస్తుంది. దుప్పట్టా కూడా చాలా లెంతీ దుప్పట్టా వచ్చిందండి. ఇది చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ 2 meters అట్లా ఉంటుంది పెద్ద దుప్పట్టా. కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీ అయితేనే మనకు దుప్పట్టా అనేది లెంతీగా ఇస్తారు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ప్రైస్ కూడా బాగుంది, తక్కువ ఉందిరా. ఇది క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా తక్కువ ఉంది. ఇదిగోండి
ఇది ఒకటి తీసుకున్నా. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు నచ్చింది తీసుకోండి. ఈ ప్రోడక్ట్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నా అండి, ఇది కూడా నాకు చాలా నచ్చింది. మెహందీ గ్రీన్ అండి. ఈ కలర్ కాంబినేషన్లో అసలు నాకు డ్రెస్సే లేదు, అందుకే ఇది తీసుకున్నా. షూట్స్కి బాగా యూజ్ అవుతుంది. శారీ స్టోర్స్కి శారీస్ కట్టుకుంటాను, కానీ మామూలుగా డ్రెస్సెస్ స్టోర్స్ కానీ ఇంకా వేరే షాప్స్ ఏదైనా విజిట్ చేసినప్పుడు డ్రెస్సెస్ వేసుకుంటే బాగుంటుంది. ప్లస్ సమ్మర్లో ఎక్కువగా శారీస్ కట్టుకోబుద్ధి కావట్లేదు నాకు. ఇది మనకి నెక్ పార్ట్ దగ్గర వర్క్ వస్తుంది అండ్ డ్రెస్ పైన కూడా అక్కడక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. హ్యాండ్స్ మనకి ఇట్లా ఎల్బో హ్యాండ్స్ వస్తాయి, హ్యాండ్స్కి కూడా ఇట్లా లేస్ ప్యాచ్ వర్క్ వస్తుంది. దీనికి బాటమ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే బాటమ్ వస్తుంది. సేమ్ డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా అదే తీసుకున్నారండి. అండ్ దుప్పట్టా సాఫ్ట్ ఆర్గాన్జా వస్తుంది, ఇదిగోండి మెత్తటి ఆర్గాన్జా అనమాట. ఈ ఆర్గాన్జా సాఫ్ట్గా లేకపోతే మనం చున్నీ వేసుకున్నప్పుడు క్యారీ చేయలేము, ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇట్లాంటి సాఫ్ట్ ఆర్గాన్జా అయితే చక్కగా వేర్ చేయొచ్చు, బాగుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా వేసుకోవడానికి. ఇవన్నీ కూడా లో బడ్జెట్ అండి నేను చూపించేవి. వీటి లింక్స్ ఇస్తున్నాను కదా, వాటి ద్వారా వెళ్ళి మీరు చెక్ చేసి చూస్తే మీకు ప్రైస్ ఎంత ఉంది ఏంటి తెలుస్తుంది. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ కొంచెం పర్సనాలిటీ అట్లా ఉన్న వాళ్ళు ఏంటి అంటే టాప్ కాంబినేషన్లోనే బాటమ్, అంటే సెల్ఫ్ కాంబినేషన్లో బాటమ్ వచ్చే డ్రెస్సెస్ వేసుకుంటే కొంచెం సన్నగా కనిపిస్తారు. టాప్ ఒకటి కాంట్రాస్ట్ బాటమ్స్ వేసుకుంటే కొంచెం లావు కనిపిస్తారు, ఇట్లా సెల్ఫ్ వేసుకుంటే కొంచెం సన్నగా కనిపిస్తారు. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి, నా ఫేవరెట్ బ్లాక్ కాంబినేషన్లో ఇది. ఇక్కడ దా దా ఎందుకు ఏడుస్తున్నావు మరి, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు? వద్దు, మైక్ తీస్తుంది. బ్లాక్ డ్రెస్ చూపిద్దామా మన సబ్స్క్రైబర్స్కి. ఇది బ్లాక్ అండి, కాటన్. ఇది కూడా సమ్మర్ కోసం తీసుకున్నా. ఇదిగోండి కంప్లీట్ బ్లాక్ వస్తుంది. ఇక్కడ డిజైన్ చూడరా ఎంత బాగుందో, పీటా వర్క్ స్టైల్లో థ్రెడ్ ఇట్లా స్టిచెస్ ఉంటుంది అనమాట. దీనికి వైట్ లెగ్గిన్ వేసుకుంటే అద్దరిపోతుంది. రెగ్యులర్గా మనం చూసే డిజిటల్ ప్రింట్స్ అట్లా కాకుండా ఇది ఒక యూనిక్ ప్యాటర్న్ అండి. హ్యాండ్స్ కూడా ఇట్లా బెల్ హ్యాండ్స్ లాగా వస్తాయి. ఇదిగోండి మనం వేర్ చేస్తే చాలా బాగుంటుంది దీని లుక్. రెగ్యులర్ డ్రెస్సెస్ లాగా కాకుండా స్టిచ్చింగ్ ప్యాటర్న్ కూడా బాగుంది. అసలు ఆఫీస్ వేర్కైనా కాలేజ్ వేర్కైనా చాలా చాలా బాగుంటుంది. సో ఈ డ్రెస్సెస్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లోనే చెక్అవుట్ చేసేయండి. ఇది ఈ రోజుకైతే వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.